బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అది ఇక్కడ మనము నిరీక్షణాస్పదము అనగా నిరీక్షణకు ఆధారము నీవే. నిరీక్షణకు ఆధారము నీవే అని ఎందుకు ఈ కీర్తనకారుడు లేకుంటే ఈ భక్తుడు అంటున్నాడు అనగా 4వ వచనం చదవాలి మనం. 4వ వచనం చదివితే ఎందుకు ఈ మాట అంటున్నాడు, నా నిరీక్షణకు ఆధారము నీవే అని ఎందుకు అంటున్నాడో మనకు అర్థమవుతుంది. 4వ వచనము, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ఇక్కడ చూడండి, నేను ఒక మాట చెప్తా. ఇక్కడ మనం చూసినట్టయితే మనల్ని విడిపించే దేవుడు, జాగ్రత్త వింటున్నారు కదా, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు అనే నిరీక్షణ తనకు ఉన్నది. ఈ భక్తుడికి ఉంది. నన్ను రక్షించే దేవుడు, నన్ను విడిపించే దేవుడు ఆయన. కాబట్టి భక్తుని యొక్క, ఈ కీర్తనకారుడి యొక్క నిరీక్షణకు ఆధారము దేవుడే. ఈరోజు అడుగుతున్నాను, వాక్యం వింటూనే నిన్ను అడుగుతున్నాను, నీకు ఆ నిరీక్షణ ఉన్నదా? నిన్ను రక్షించే దేవుడు, లేకపోతే నిన్ను విడిపించే దేవుడు, బంధకారంలోంచి, బంధకములోంచి, బాధలోంచి, నిస్పృహ, నిరాశ, కృంగుదలలోంచి విడిపించే దేవుడు. ఇంకో మాట చెప్పాలా, విడిపించగలడు అనే నమ్మకం ఉందా నీకు? నీకు నిరీక్షణ ఉన్నదా? అందుకనే ఈ కార్యక్రమం పేరు ఎంతగానో ప్రార్థించి ఉపవాస ప్రార్థనలు ఉంది, నిరీక్షణ సమయము అని పేరు పెట్టాము మేము. నాన్నగారితో సంప్రదించినప్పుడు, డాడీ ఇట్లా నిరీక్షణ సమయం పెట్టాలి అని నాకు ఆ ప్రార్థనలో అనిపిస్తుంది అంటే, మంచిది, అవర్ ఆఫ్ హోప్, వెరీ గుడ్ అని నాన్నగారు చెప్పారు. నిరీక్షణ, మన జీవితంలో నిరీక్షణ లేకపోతే అసలు మానవుడికి అర్థం ఉండదు కదా. నా జీవితంలో నిరీక్షణ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో హోప్. ఇంకో మాట చెప్తాను, నేను సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తాను, నా భార్యకు ఒక నిరీక్షణ, నా భర్త తిరిగి వస్తాడు అని, నా బిడ్డలకు ఒక నిరీక్షణ, డాడీ తిరిగి వస్తారని, నాకు ఒక నిరీక్షణ, నేను గృహానికి వెళ్తానని. కష్టంలో, నష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను రక్షించి, నన్ను విడిపించి, నన్ను ఆదరించి, నాకు దుర్గముగా ఉండ దేవుడు అని నాకు ఒక నిరీక్షణ. నాన్నగారు ప్రభు నన్ను నిద్రించిన తర్వాత యెహోషువ గ్రంథం ద్వారా నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఇండియా తిరిగి రమ్మన్నప్పుడు నాకు నిరీక్షణ. నాన్నగారికి తోడై ఉన్న దేవుడు, మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు కూడా తోడై ఉండి నేను నడిపిస్తాను. ఆ మాట నన్ను ఎంతగానో నాకు ఒక నిరీక్షణ కలిగించింది. మోషేకు తోడై ఉన్న దేవుడును యెహోషువ, నీకును తోడై ఉండే దేవుడును, భయపడకము, జడకము, ముందుకు సాగము. ఆ మాట పట్టుకున్నాను. ప్రభువా, నాన్నగారికి తోడై ఉన్న దేవుడు, నాన్నగారిని వాడుకున్న దేవుడు, ఒక పల్లెటూరు కుగ్రామంలో గూటాలి ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన నాన్నగారిని వాడుకున్న దేవుడు, దేవుని సేవకుడిగా, సైనికుడిగా వాడుకున్న దేవుడు. ప్రభువా, నీ యందు నిరీక్షణ నుంచి నేను వస్తున్నాను. ప్రభువా, భారతదేశానికి వస్తున్నాను, నన్ను వాడుకో అంటే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ రోజు వరకు నేను నాకు సేవ ఎక్కడ చేయాలి, ఎక్కడ వాక్యం చెప్పాలని లేదు. ప్రతి ఆదివారం ఎక్కడో దగ్గర, వారంలో ఏదో గృహ కూడిక, వారంలో ఏదో ఒక కౌన్సిలింగ్, ప్రతి ఆదివారము అసలు ఎక్కడో దగ్గర దేవుని వాక్యం చెప్పే ద్వారాలు ప్రభువారు తెరుస్తున్నారు. నన్ను ఆహ్వానించిన ప్రసంగికులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. నన్ను ఆహ్వానించిన సంఘాలు సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, లూథరన్, నాన్ డినామినేషన్ చర్చ్ సంఘ కాపరులను దేవుడు దీవించునుగాక. ఇక్కడ ఆయన పలుకుతున్న మాట, నా నిరీక్షణ నీవే.